హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ పావులు కలుపుతోంది. ఎలాగైనా సరే హమాస్ ఈ వ్యతిరేక వర్గాన్ని మొత్తాన్ని కూడా అంతమొందించాలని లక్ష్యం కొద్దే ఇజ్రాయెల్ ఒక్కొక్కటిగా అడుగులు ముందుకు వేస్తోంది. 22 నెలలుగా గాజా నగరం పైన భీకరంగా దాడులు చేస్తోంది ఇజ్రాయెల్. అయితే ఇటీవల జరిగినటువంటి దాడిలో గాజాలోని పలు ప్రాంతాలపైన ఇజ్రాయెల్ ఆర్మీ భీకరంగా దాడులు చేసింది. ఈ దాడుల్లో సుమారుగా 20 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. ఇప్పుడు చెప్పేది కేవలం 20 అనేది ఒక టెక్నికల్ టర్మ్ గా మీకు చాలా చిన్నగా అనిపించవచ్చు, కానీ రోజు 20 మంది చొప్పున హతమవుతూనే ఉన్నారు. ఇప్పటివరకు గాజాలో 55,000 మంది మరణించారట. 55,000 మంది ఇప్పటివరకు మరణించారు వివిధ కారణాల చేత. దీంట్లో ఇటీవల మరణించిన దాంట్లో 4 జర్నలిస్టులు ఉన్నారట. 4 జర్నలిస్టులు కూడా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. దాంట్లో రైటర్స్ సంబంధించిన రిపోర్టర్ హతేమ్ ఖలీద్ తో పాటుగా ఓ ఫోటోగ్రాఫర్ కూడా ఉన్నారట. ఇప్పటి వరకు గాజాలో 200 మందికి పైగా జర్నలిస్టులు మరణించారు. ఎవరైతే ఎక్స్ట్రీమ్ గా వెళ్ళిపోయి, అంటే ఒక రకంగా చెప్పాలంటే మీకు వాస్తవాన్ని, అక్కడ జరిగేటువంటి సమస్యని, సందర్భాన్ని, అన్ని రకాల వాస్తవిక విషయాలను అందించేటువంటి ప్రయత్నంలో జర్నలిస్టులు చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తారు. ఎక్కడి వరకైనా వెళ్తూ ఉంటారు. ఒక్కసారి వృత్తులోకి దిగితే అది చావో రేవో అంతా ఆ సమయంలో ఏం జరుగుతుందో కూడా తెలియని సిచ్యువేషన్లో ఎంత దూరమైన వెళ్ళి మీకు వార్తలను ఇచ్చే ప్రయత్నమే జర్నలిస్టులు చేస్తారు. సో అటువంటి ప్రయత్నంలో భాగంగా హమాస్ పైన దాడి చేసిన క్రమంలో ఇజ్రాయెల్ దాడిలో ఇప్పటివరకు 200 మందికి పైగా జర్నలిస్టులు మరణించారట. సో ఆ సోమవారం జరిగిన దాడిలో 20 మంది మరణిస్తే దాని 4 జర్నలిస్టులు మరణించారు. సో ఈ విషయాన్ని పాలిస్తానియన్ హెల్త్ అఫీషియల్ గా వెల్లడించాయి. సో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టుల్లో రైటర్స్ సంబంధించినటువంటి హతేమ్ ఖలీద్ తో పాటుగా ఓ ఫోటోగ్రాఫర్ కూడా ఉన్నారు. ఓ స్థానిక వార్తా సంస్థ ప్రస్తుతానికి విషయం వెల్లడించింది. 2023 అక్టోబర్ 7న మొదలైనటువంటి యుద్ధంలో ఇప్పటి వరకు గాజాలో ఇజ్రాయెల్ జరిగిన దాడుల్లో పాలిస్తానీలు 62,000 మంది మరణించారు. లక్షలాది మంది గాయపడ్డారు. అయితే కేవలం జర్నలిస్టులే 200 మంది మరణించారట. గాజాలో ఎక్కడ చూసినా తిండి లేదు. బక్క చిక్కినటువంటి ఆ మనుషులు డొక్కలన్నీ ఎండుకుపోయాయి. తిందామంటే తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు. ఎటు చూసినా అగమ్య గోచరమే. ఎప్పుడు ఎటువైపు నుంచో మిసైల్ వస్తుంది, తమపై పడిపోతుంది, చచ్చిపోతామో తెలీదు. ప్రజలంతా హాహాకారాలతో ఎదురు చూస్తున్నారు. హాహాకారాలతో వాళ్ళ ధ్వనులు, వాళ్ళ మాటలు, వాళ్ళ ఆహాకారాలు ప్రతిధ్వనిస్తున్నాయి. ప్రపంచ దేశాలన్నీ కూడా గమనిస్తున్నాయి. ఇంతకీ అసలు హమాస్ కి ఇజ్రాయెల్ కి మధ్య విభేదాలు ఏంటి అని అంటే, ల్యాండ్ అండ్ సెల్ఫ్ డిటర్మినేషన్. ఒక రకంగా ల్యాండ్, బోత్ ఇజ్రాయెల్స్ అండ్ పాలిస్తానియన్స్ క్లెయిమ్ ద సేమ్ ల్యాండ్ ఫర్ దర్ రెస్పెక్టివ్ నేషనల్ హోమ్ ల్యాండ్స్. ఇద్దరిగా భూ వివాదాలు ఉన్నాయి, భూ తగాదాలు ఉన్నాయి. జియోనిజం సంబంధించి ఒక మూమెంట్, జేవిసి స్టేట్ ని కూడా ప్రకటించాలని ఒక మూమెంట్ ఏదైతే ఉందో అది కూడా వ్యతిరేకత ఉంది. 1967 వార్ అండ్ ఆక్యుపేషన్, 1967 వార్ కు సంబంధించిన అంశాలు కూడా ఆందోళన గురి చేస్తున్నాయి. హమాస్ రైజ్ టు పవర్ 2006లో హమాస్ అనేది ఒక ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్. ఆ గ్రూప్ కాస్త పాలిస్తానియన్లకు సంబంధించిన ఎలక్షన్ లో గెలిచి అక్కడ పూర్తిగా ఆ గాజా ప్రాంతాన్ని 2007లో తమ చేజిక్కించుకున్నాయి హమాస్. సో దీంతో ఇది నచ్చలేదు. ఈ నచ్చక అన్ని వైపులా ఇజ్రాయెల్ దారులన్నీ మూసేసింది. భూమార్గం వెంట, సముద్ర మార్గం వెంట, గాల్లో. సో ఎటువైపు నుంచి కూడా గాజాకి వెళ్ళడానికి వీలు లేకుండా అన్ని మార్గాలని పూర్తిగా క్లోజ్ చేసింది ఇజ్రాయెల్. ఈజిప్ట్ దేశాలతో కలిసి ఇజ్రాయెల్ ఈ పన్నాగాని కుట్రలేపింది. పూర్తిగా మానవత్వం మంట కలిసిపోయింది. ఎటు చూసినా హాహాకారాలే. ఈ నేపథ్యంలో యుద్ధం మొదలైంది. హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం మొదలైంది అక్టోబర్ 7, 2023న. అప్పటి నుంచి ఇప్పటి వరకు 62,000 మంది మరణించారంటే అక్కడ ఎటువంటి పరిస్థితులు అయితే అర్థం చేసుకోండి. దాంట్లో 200 మంది జర్నలిస్టులు మరణించారు. సో ఎటు చూసినా ఒక భయంకరమైనటువంటి పరిస్థితి. ఎటువైపు నుంచి ఏ మిసైల్ వచ్చి పడుతుందో, ఆ మిసైల్ తమ ప్రాణాలని గాల్లో కలిపేస్తుందో, ఇలా అనేక రకాలుగా అంతా భయంగా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బతుకుతున్న పరిస్థితి కనబడుతోంది. 62,000 మంది మరణిస్తే ఆ కుటుంబాలు ఎంత ఛిద్రమైపోయి ఉంటాయి. చిన్న పిల్లలు హాహాకారాలతో ఎదురు చూస్తున్నారు. తినడానికి తిండి లేరు, డొక్కలు ఎండుకపోయి ఉన్నాయి. కనీసం
వారు తాగడానికి కూడా నీళ్ళు లేవు. ఎటువైపు నుంచి ఏం వచ్చి పడుతుందని భయంగా బతుకుతున్నారే కానీ అసలు అక్కడ జనజీవనం పూర్తిగా స్తంభించిపోయిందన్నా కూడా మనం పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సో ప్రస్తుతానికి మనం ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. అక్కడ ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి గాజాలో, ఆ సందర్భంలో ఎటువంటి మిసైల్స్ వచ్చి పడుతున్నాయి, ఎటువంటి భయంకరమైనటువంటి సంఘటనలు ఉన్నాయో ఒకసారి విజువల్స్ చూద్దాం. الآن لا حصر الآن نعم. الآن خليك يا الله راح الدفاع المدني كتلوا الناس، راح الدفاع المدني كتلوا الناس، استهداف كبير الآن كما تشاهدون في هذه الصورة، تدمير كبير الآن لا حصر الآن نعم. الآن خليك يا الله راح الدفاع المدني كتلوا الناس، راح الدفاع المدني كتلوا الناس، استهداف كبير الآن كما تشاهدون في هذه الصورة، تدمير كبير الآن لا حصر الآن نعم. الآن خليك يا الله راح الدفاع المدني كتلوا الناس. రైట్, గాజా ఆసుపత్రి పైన ఇజ్రాయెల్ దాడి చేయడం మూలంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా అక్కడ అధికారిక వర్గాలు చెప్తూ ఉన్నాయి, హెల్త్ అఫీషియల్స్ చెప్తూ ఉన్నారు. సో ఎటు చూసినా ఒక భయానకమైన వాతావరణం చూస్తున్నారు కదా. ప్రజలంతా వారి వారి పనుల్లో నిమగ్నమై ఉంటున్న సమయంలో ఒక్కసారిగా ఎటువైపు నుంచో ఒక మిసైల్ వచ్చి పడుతూ ఉంటుంది. ఆ మిసైల్ ఒక్కసారిగా బ్లాస్ట్ అవుతూ ఉంటుంది, వందలాది మంది మరణిస్తూ ఉంటారు. ఈ రకంగా 2 ఏళ్లలోనే 62,000 మంది మరణించారు. గాజా లాంటి చిన్న విషయమేం కాదు. యుద్ధాన్ని ఆపుతానంటున్నాడు డొనాల్డ్ ట్రంప్, మరి యుద్ధాన్ని ఎందుకు ఆపలేకపోతున్నాడు? హమాస్ అడుగుతోంది ఏంటి? హమాస్ అనేది ఒక ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్. వాళ్ళు ఏకంగా అక్కడ అధికారికంగా లెజిస్లేటివ్ ఎన్నికల్లో గెలుపొంది వారు అక్కడ ప్రభుత్వాలను చేజిక్కించిన తర్వాత నుంచి మొదలైంది ఈ యుద్ధం. ఇప్పటి వరకు ఆగడం లేదు. రోజు రోజుకి ఇంకా యుద్ధం ముదురుతోంది.